జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి దారుణాల గురించి మీకంతా కూడా తెలిసిందే. సరే, అసలు ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మన భారతదేశంలో ఉండదా లేకపోతే బంగ్లాదేశ్లో ఉండదో అర్థం కాకుండా పోతుంది. ఇక్కడ ఈ జిహాదీగాళ్ళంతా కూడా స్వేచ్ఛగా భయం బెదురు ఏమాత్రం కూడా లేకుండా, పోలీసులు ఉండారన్న భయం కూడా లేకుండా హిందువులను టార్గెట్ చేస్తారు, హిందువుల ఇళ్లను తగలబెడతారు, హిందువుల షాపులను లూటీ చేస్తారు, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తారు. ఇక హిందువులు కనబడితే వాళ్ళపైన చచ్చేటట్టు దాడులు చేస్తారు, చంపుతారు కూడా, ఆడవాళ్ళ మానాలు తెచ్చారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు అధికారికంగా అయితే 3 చనిపోయినట్టు ప్రకటించినప్పటికీ కూడా నిజానికి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో ఆ దేవుడికే తెలియాల. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. జిహాదీలు చేస్తున్నటువంటి దాడుల మూలంగా ఇప్పటికే ఈ ముర్షిదాబాద్ అయితే తగలబడిపోయింది. అట్టే సమయానికి కేంద్ర బలగాలు రాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఈ ముర్షిదాబాద్లో ఇంకా ఎన్ని హత్యలు జరిగేవో తలుచుకుంటా ఉంటేనే బాధగా ఉండాలి. ఇప్పుడు ఈ అల్లర్లు ఈ ముర్షిదాబాద్ నుంచి మాల్దాకైతే పాకిపోయినాయి. ఇప్పుడు మాల్దాలో కూడా తీవ్ర స్థాయిలో అల్లర్లు జరుగుతాయి. అప్పుడేదో మణిపూర్లో అల్లర్లు జరుగుతాయని చెప్పేసి పిచ్చి కుక్కల మారి మరిగితిరా బహుమని ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారంటాలే, ఏం పెట్టుకున్నారు ఇప్పుడు కాదు యాన్నో బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి సరే గమ్మునే ఉన్నారులే అంటే అదొక రకం, అంటే మన దేశం కాదు కదా అని చెప్పేసి సరే దాని మీద కూడా స్పందించలా. ఇప్పుడు ఏకంగా మన దేశంలోని ఒక రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్లోనే జరుగుతున్నాయి కదా దాడులు. ఏమే జమ్మూ కాశ్మీర్లో జరిగినాయి, సరే అప్పుడు ఏదో మనకు తెలియదని అనుకుందాం. నేను మొన్న బంగ్లాదేశ్లో జరిగినాయి, ఇప్పుడు ఏకంగా ఈరోజు కూడా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయి. మరి స్పందించేదానికి ఏమి ఈ దేశంలో ఉన్నటువంటి సూడో సెక్టర్ పార్టీలు, సూడో సెక్టర్ నాయకులు, సూడో సెక్టర్ మేధావులు ఈ లంగాగాళ్ళంతా లంగాలు మూడేసుకొని ఉన్నారా, తలకాయలకు కళ్ళకు కనపడకుండా నోట్లో ఏం పెట్టుకున్నారు అంటాలే మాట్లాడకుండా స్పందించకుండా యాడి వినయ్యా ఈ మీడియా ఛానల్ అన్నీ దీని గురించి మాట్లాడకుండాను. కనపడలా మీ కళ్ళకా, మీ చెవులు కనపడలా, మీకు ఏం నోరు లేదా, మాట్లాడేదానికి దమ్ము లేదా? అయితే ఇక ఈ విషయం పైన మొన్ననే ఒక్కసారి స్పందించినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు మళ్ళీ మరొకసారి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతా పశ్చిమ బెంగాల్లో గత వారం రోజుల నుంచి అల్లర్లు అయితే జరుగుతున్నాయి. కేవలం అమాయకపు హిందువులను టార్గెట్ చేసుకుని మరి ఈ అల్లర్లు అయితే చేస్తారు, ఈ దాడులకు పాల్పడతారు. ఇక్కడ హింసకు పాల్పడే వారికి మంచి మాటలు అసలే చెవికెక్కవు, లాఠీల భాషే వాళ్ళకు బాగా అర్థమవుతుంది అన్నాడు. అయ్యా స్వామి, వీళ్ళకి చెప్పాల్సింది లాఠీ భాషలో కాదు, గోలీమార్ భాషలో చెప్పాలా, అప్పుడుగా బాగా అర్థమవుతుంది. అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీసేవారికి పోలీసులు లాఠీలతోనే సమాధానం చెప్పాలా? పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి జిహాదీలకు బంగ్లాదేశ్ అంటే అంత ఇష్టం ఉంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు కూడా ఊరు లేరేడా, మీరు నిశ్చింతగా బంగ్లాదేశ్కి అయితే వెళ్ళిపోవచ్చు, అంటే మీరు దొబ్బేయండి, మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని. వాళ్ళు ఎందుకు పోతారు? ఈ దేశాన్ని కూడా ఆక్రమించుకోవాలండి కదా వాళ్ళు అనుకుంటాందా, వాళ్ళు ఎందుకు పోతారు? వారం రోజులుగా ముర్షిదాబాద్ అయితే తగలబడిపోతుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరు కూడా మౌనంగా చూస్తుండిపోతారు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి దళితులపైన ఈ ముస్లిం చొరబాటుదారులు దారుణంగా దాడులు చేస్తారు. దేశంలోని ఏ దళితవాది కూడా ఈ దారుణాల గురించి నోరు మెదపడంలే. అవును, మేము అంబేద్కరిస్టులము, జై భీము, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారా? ఏమి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలా? అంటే వాళ్ళు దళితులు కదా, హిందువులైనంత మాత్రాన వాళ్ళు దళితులు కదా? కాదు, ఇప్పుడు కన్వర్ట్ అయిపోయిన వాళ్ళే మా వాళ్ళు అని చెప్పేసి అంతగా సంకలకు గుద్దుకుంటారే. ఇప్పుడు మరి వాళ్ళు కూడా దళితులే కదా, దీని మీద ఎందుకు నోరెత్తారు? యాడిపోయింది మీ దళితవాదం, యాడిపోయింది ఆ స్వామి, యాడిపోయింది నాయన, ఎందుకు మీరు మాట్లాడటం లేదు? మీరు కూడాను బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా జరిగినటువంటి అల్లర్లకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ మమతా బెనర్జీ అయితే వంత పడుతుంది. ఎందుకు పడదా? పడుతుంది, ఎందుకంటే వాళ్ళతో బాగా అక్కరు కదా. ఇంకా ఇప్పుడు తన సొంత రాష్ట్రం అటువంటి పశ్చిమ బెంగాల్లో దారుణాలు జరుగుతూ ఉంటే
మమతా బెనర్జీ చేష్టలుడికి చూస్తుండిపోయింది. కనీసం దాడులను ఆపే ప్రయత్నం కూడా చేయడం లే. పైగా దాడులు చేసే వాళ్ళను శాంతి కాముకులుగా చిత్రీకరిస్తున్నారు. ఇంతకో వాళ్లకు శాంతి కాముకులు అని చెప్పి ఎవరైతే పేరు పెట్టారో వాళ్ళను దేంతో కొట్టినా కానీ పాపంలే. ఏది నా ఉద్దేశానికైతే అవునా కదా? కాదురా స్వామి, వాళ్ళు ఆ మంత్రం పోయి ఆడవాళ్ళ మానాలు తెచ్చారు, మగవాళ్ళ పానాలు తెచ్చారు, చిన్న బిడ్డలన్నీ కూడా చూడడంలే, వాళ్ళ ఆస్తులన్నీ కూడా కొల్లగొడతారు, నాశనం చేస్తారు, తగలబెడతారు. వాళ్ళు శాంతి కాముకులు ఎందురా స్వామిని? అయినా ఏ దారుణం ఇది, ఏ దరిద్రం ఇదే? బెంగాల్లో జరుగుతున్నటువంటి మారణకాండ పైన మమతా బెనర్జీ ప్రభుత్వం స్పందించినప్పటికీ బెంగాల్లో ఉన్నటువంటి హిందువుల రక్షణకు కేంద్ర బలగాలను మోహరించాలంటూ ఆదేశించినటువంటి బెంగాల్ న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు. కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజల భద్రత కోసం అయితే రంగంలోకి దిగినాయి. అసలు పశ్చిమ బెంగాల్లో హిందువులపైన ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే దేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటారు? వీళ్ళకి బాధ్యత లేదంటే వాళ్ళకి బాధ్యత లేదు, వాళ్ళు అట్టే ఉంటారు. వాళ్ళకి హిందువులు ఓట్ల పనిలే. హిందువులకి ఏం చేస్తారు? కాదంటే ఓటుకు 2,000 ఇచ్చే కాడ 5,000 బార దొబ్బుతారు, లేకపోతే ఏమైనా ఉచిత పథకాలు పెడతారు, అంతే. కళ్ళు మూసుకొచ్చి వాళ్ళు ఓట్లేస్తారు. అంతేగాని ఏడా కులం పేరు చెప్తే ఊగిపోయే వాళ్ళు ఉంటారు. కానీ పునహాలు వచ్చాడు ఓ అని చెప్పా హిందువులు హిందుత్వం అని చెప్పి మాట్లాడితే ఎవరన్నా స్పందించే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో? ఎంతమంది ఉన్నారా? అది వాళ్ళకి తెలియదు. ఆ మాత్రం అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరికి కూడా తెలుసు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా ఉండిపోతున్నారు. కాంగ్రెస్ అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడతారు నాయనా? వాళ్ళు ఓట్లు కావాలి కదా నాయనా, వాళ్ళ ఓట్ల కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు కదా నాయనా, ఆ మాత్రం మనకు తెలియదా నాయనా? టీఎంసీ అయితే సైలెంట్ అయిపోయింది. పైగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఘటనలకు సపోర్ట్గా మాట్లాడుతుండడం ఇక్కడ సిగ్గుచేటు. బెంగాల్లో ఇంత హింస జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకోకపోవడం ఇక్కడ గర్హనీయమంటూ యోగి ఆదిత్యనాథ్ గారు నిప్పులు జరిగినారు. స్వామి, ఇది నువ్వు ఏలేటటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాదు, అది పశ్చిమ బెంగాల్. ఆడుండేది మమతా బేగం అండేది. బేగాలకు చేస్తుంది కానీ హిందువులకు చేస్తుంది అంటయా సపోర్టా? ఏదియా స్వామి? మనకు శాతనైతే జుట్టు బట్టి ఈడ్చి పక్కకు దొబ్బి రాష్ట్రపతి పాలన పెట్టాలా, లేకపోతే ఏం జరుగుతుందో సుచ్చా ఉండాలా. అంతకు మించి మనకైతే వేరే మార్గం లేదు. ఇంక వీళ్ళకంటావా సిగ్గులే, మానవలే, లజ్జలే, ఏమిలే? మళ్ళా రేపు ఎలక్షన్ పెట్టి మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు ఆమె ఎంతో డబ్బులు చేయని ఉచిత పథకాలు పెట్టిందంటే కళ్ళు మూసుకొని పోయి ఓట్లు వేస్తారు. ఇంకొంతమంది అయితే అసలు ఓటేసేదానికి ఫోన్ కూడా బారు. బాధ్యత అనేది లే. అది ఆవతలలో ఉండారనుకో. ఈ దేశంలో ఉండేవాళ్ళు కాదు, పక్క దేశం నుంచి వచ్చినటువంటి ఈ అక్రమ చొరబాటుదారుల దగ్గర కూడా వాళ్ళకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డులు అన్నీ పుడిచి వాళ్ళ దగ్గర కూడా ఓట్లు వేయించారు. అంత తేడా ఉండదు. అసలు వీళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఓకే బాగానే ఉండదు. కనీసం వీళ్ళు అయ్యో అనైనా అనొచ్చా మనమా? వీళ్ళు చేసిన పాపాలక? అదే కనుక ఆ ఓటు తీసుకుపోయి మమతా బెనర్జీ కాకుండా అవతల బీజేపీ కేసు ఉంటే ఈరోజు వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చిండునా? ఈరోజు కట్టుబట్టలతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కాదో దిక్కు దివానం లేకుండా ఏడుకో పక్క ప్రాంతాలకు పోవాల్సినంత అవసరం వచ్చిండా? ఎప్పటికి అర్థం అవుతుంది వీళ్ళకు? ఇప్పటికి ఎప్పటికి అర్థం అవ్వాలా అంటాలే. ఆ మమతా బేగానికి ఓటేసి పాపం చేశారు, ఆ పాపం ఇప్పుడు పండుతుంది. అది విషయం. అయితే ఇంకన్నా తెలుసుకుంటే బొత్తారో లేదంటే లే. ఇక్కడ ఇంకొంతమంది ఉండారు, అప్పుడు జరిగింది అడగదు బంగ్లాదేశ్లా, ఈరోజు జరుగుతుంది అడగదా పశ్చిమ బెంగాల్లో, మనకేం లేదులే. ఓ బాషా భయ్యా బిర్యానీ ఉండదా? మాకు ఒక చికెన్ బిర్యానీ కావాలా, మాకు ఒక మటన్ బిర్యానీ కావాలా. ఎంతసేపటికి ఈ పాటలో ఉంటుంది. మొన్న బంగ్లాదేశ్లో జరిగింది, నిన్న ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది, రేపు నీ కొంపకాడికి వచ్చేది. ఎంత టైం పడుతుంది? ఇంకెప్పుడు నువ్వు మారుతావు? ఎంతసేపటికి డబ్బులు ఉంటేనే బతుకు అనుకుంటున్నావు కానీ నీ బతుకు చేయడా నీకెప్పుడురా తెలివి వచ్చేదా? నీ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నువ్వు ఎప్పుడురా అర్థం చేసుకునేది? తెలుసుకుంటే బతాం, తెలుసుకుంటే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మళ్ళీ బానిస బతుకులు కావాలన్నా, లేకపోతే ఇప్పుడు కదా బతికినట్టే స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలన్నా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. డబ్బులుంటే కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకనా ఎందుకు వాళ్ళు కట్టుబట్టలతో పారిపోతారు? వాగిళ్ళు ఆస్తులన్నీ వదిలిపెట్టి సంపాదించిందంతా ఓయమ్మ ఇది మా బిడ్డల కోసం, రేపు తరాల కోసం, భవిష్యత్తు కోసం అనుకున్నారు. అదంతా కూడా ఆడ వదిలిపెట్టి వాళ్ళు ఎందుకు ఇప్పుడు పారిపోతున్నారు? రేపు వాళ్ళ స్థానంలో మిమ్మల్ని ఒకసారి ఊహించుకోండి, మీ బతుకులు ఎట్టుంటాయో. మారండి స్వామి, మారండి అనైనా మీ దండం పెడతానా? మిత్రులారా, ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయాలని చెప్పి మీకు అనిపిస్తే, దీనివల్ల ఈ న్యూస్ వల్ల నలుగురికి ఉపయోగం ఉండదని చెప్పి మీకు అనిపిస్తే, ఇది నలుగురిలో మార్పు తెచ్చేదానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి మీకు అనిపిస్తే ఏమే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఊరికే నేను ఉండకుండా మీ అభిప్రాయాలను మీకు ఏమనిపించింది ఏంది అనేది ఖచ్చితంగా ఆ కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక ఈ న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది స్వామి నిజాలను ఉన్నట్టుగా మాట్లాడేదా? ఎంతమంది మాట్లాడతారా? మరి నిజాలు మాట్లాడే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేస్తారు?
మీ ఇష్టం, నేను అడిగేదైతే అడుగుతున్నా. జై శ్రీరామ్.